అయితే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. సో BNS 118 సబ్సెక్షన్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో 118 సబ్సెక్షన్ 1 కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష కింద దాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, ఈ విజువల్సే ఆ రోజు నిజానికి సినిమా చూడడానికి వచ్చినా కూడా ఆయన తన కారులో రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చారు. సో దాన్నే పోలీసులు అక్కడ ప్రస్తావించారు. రోడ్ షోకి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు, లెటర్ అయితే మాకు ఇచ్చారు కానీ అలాగే ఆయన రావద్దని మేము ఇచ్చిన లెటర్ మాత్రం వాళ్ళు చూపించలేదని చెప్తున్నారు. ఆ లెటర్ ఇది. సో పలానా రోజు India Store is getting more likes than my reels. So wanna like invest. కూడా చాలా సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడి వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్ కి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపిస్తే 4వ తేదీ రాత్రి ప్రీవియస్ షో గురించి ముందుగానే చెప్పామని కూడా చెప్పారు. హీరోయిన్ వస్తున్నారని పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చామన్నారు. బందోబస్తు కావాలని డిసెంబర్ 2నే లేఖ రాశామని చెప్తున్నారు ఆ లాయర్. అయితే ప్రీవియస్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. బెయిల్ లేదా క్వాష్ పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి వాదించారు. అట్ లాస్ట్ అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్, ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ పర్మిట్ చేయలేము కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కరండి మీరు సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త BNS సెక్షన్ చట్టం ప్రకారం